ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబంపై ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఐటీడీపీ విభాగంతో పాటు అనుకూల మీడియా కావాలనే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతి ఇంట్లోనూ అందరికీ సమస్యలుంటాయి. కుటుంబ వ్యవహారాలను బజారు కీడ్చి రాజకీయ రాక్షసానందం పొందడం దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. జోగి రమేష్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, తప్పుడు కంటెంట్ ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలు చేయలేక వ్యక్తిగత జీవితాలపై బురద జల్లే నీచ సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోనూ సహజంగా సమస్యలు, మనస్పర్ధాలు ఉంటాయని వాటిని వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపక్షం. ఈ క్రమంలో కొంతమంది దరిమిల ఈ రోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, రాజీవ్ మేఘన సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా మనస్సుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని అందరినీ అంటలా, దయచేసి కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా. ఇంట్లోని విషయాలను బజారుకు ఈడ్చి వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ దానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా కావాలనే ప్రణాళికబద్ధంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని జోగి రమేష్ ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఆడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రల వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్ ఉందని జోగి రమేష్ ఆరోపించారు. తమ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పోరాటాన్ని సిద్ధాంతపరంగా ప్రజాక్షేత్రంలో చేయాలే తప్ప నాయకుల కుటుంబ సభ్యులను, మహిళలను వివాదంలోకి లాగడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని హెచ్చరించారు. గతంలోని తనపై ఫేక్ ఐవీఆర్ కాల్స్, అసత్య ప్రచారాలు చేశారని, వాటిపై డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ విభాగంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు జోగి రమేష్ గుర్తు చేశారు. పోలీసులు నిష్పక్షపాత విచారణ జరిపి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేతలపై ఇలాంటి ఫేక్ ప్రచారాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తెర వెనుక ఉండి ఫేక్ వీడియోలు సృష్టించే పిరికి పంద రాజకీయాలు మానుకొని దమ్ముంటే నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై చర్చకు రావాలని టీడీపీ నేతలకు సవాలు విసిరారు. ఏ విచారానికైనా, బహిరంగ చర్చకైనా తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. తన కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్, ప్రసారం చేస్తున్న మాధ్యమాలపై పరువు నష్టం దావలు వేస్తామని, న్యాయస్థానాల ద్వారా దోషులను శిక్షించే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర ప్రచారాలకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని జోగి రమేష్ తేల్చి చెప్పారు. ప్రజాప్రక్షణ నిలబడి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మరింత తీవ్రంగా ఎండగడతామని స్పష్టం చేశారు.